జై హింద్ అందరికీ. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. ఆశా భోస్లే అస్తమయం. ఈమె మహారాష్ట్రలో జన్మించారు 1933 సెప్టెంబర్ 8న. ఈమె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమెకు 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ పురస్కారం లభించాయి. అలాగే 2 సార్లు జాతీయ ఉత్తమ గాయని అంటే బెస్ట్ సింగర్ అవార్డు వచ్చాయి. రెండవది, ఇంటర్లో 75.61% మంది పాస్. ప్రథమ ద్వితీయంలో మేడ్చల్ జిల్లాకు అగ్రస్థానం. పాస్ పర్సంటేజ్లో అమ్మాయిలదే టాపర్లంతా అమ్మాయిలే. అదేంటో ప్రతిసారి అమ్మాయిలే టాపర్లుగా వస్తున్నారు. చంద్రబాబుతో జిఆర్ఎంబి చైర్మన్ దోర్జే గ్యాంబా భేటీ. ఈ భేటీ గురించి మనకు అవసరం లేకపోయినా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జిఆర్ఎంబి నూతన చైర్మన్గా ఇటీవల దోర్జే గ్యాంబా ఎంపికయ్యారు. కాబట్టి ఈ భేటీ ఇంపార్టెంట్ అండి. ఈ పర్సన్ ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకోవాలి. అమెరికాలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ. ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానందకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. వాషింగ్టన్లోని సియాటిల్లో అత్యంత రద్దీ ప్రాంతమైన వెస్ట్ లేక్ స్క్వేర్ వద్ద ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో స్వామి వివేకానంద నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. గమనించగలరు. 15 నుంచి దోస్తు ప్రవేశాలు షురు. నేడే షెడ్యూల్ విడుదల. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 26-27కు ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి 15 నుంచి ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు గమనించాలి. పర్వతాపూర్లో అరుదైన ఖనిజ సంపద. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు సమీపంలోని పర్వతాపూర్ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న వెనేడియం, టైటానియం, అల్యూమినస్ లేటరైట్ వంటి అరుదైన ఖనిజాల నిక్షేపాల బ్లాకులను వేలం వేసే ప్రక్రియను కేంద్ర గనుల శాఖ ప్రారంభించింది. అయితే ఇదంతా మనకు అవసరం లేదు, కానీ దీన్ని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయనాల్లో 335.50 హెక్టార్ల విస్తీర్ణంలోని పర్వతాపూర్ బ్లాకులో సుమారు 15.25 మిలియన్ టన్నుల వెనేడియం నిక్షేపాలను గుర్తించారు. నాణ్యమైన టైటానియం లభ్యమయ్యే అవకాశం ఉందని, అల్యూమినస్ లేటరైట్ నిక్షేపాలు 87 మిలియన్ టన్నులు ఉన్నాయని తేల్చారు. ఇవన్నీ ఎక్కడ ఉపయోగిస్తారో కూడా చూడాలండి. ఇవన్నీ బ్యాటరీలు, ఎయిర్ క్రాఫ్ట్, స్టీలు పరిశ్రమలు, రక్షణ రంగానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలండి. మిగతా విషయాలు కూడా ఇంపార్టెంట్ అండి. గాయపడ్డ సైనికులకు సత్వర ప్రథమ చికిత్స. రోబోటిక్ డ్రోన్ అభివృద్ధి. యుద్ధ భూమిలో మారుమూల ప్రాంతాల్లో గాయపడిన భారతీయ సైనికులు ప్రథమ చికిత్స పొందడానికి తరచుగా బేస్ క్యాంపుకు తిరిగి ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు పట్టే సమయం కీలకంగా మారుతుంది. మారుమూల పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవుల్లో గాయపడిన సైనికులు బేస్ క్యాంపు ఆసుపత్రికి తరలించడానికి పట్టే సమయం తరచూ వారి ప్రాణాలకు ముప్పును కల్పిస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని తగ్గించడానికి ప్రాజెక్ట్ విమాన్ అనే అధునాతన డ్రోన్ ఆధారిత రోబోటిక్ చికిత్స వ్యవస్థను ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ రూపొందించింది. యువత ఉపాధికి సెట్విన్ బాట. ప్రతి నియోజకవర్గంలో సెంటర్ ఏర్పాటుకు యోచన. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ లక్ష్యంగా ముందుకు 3 కోట్లతో ఒక్కో కేంద్రం జాబ్ ఓరియంటెడ్ కోర్సులపై శిక్షణ. రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను రూపొందిస్తుంది. కేవలం డిగ్రీలు, పట్టాలు, సర్టిఫికెట్లతో సరిపోకుండా వారిలో నైపుణ్యాన్ని పెంపొందించే ఉపాధికి బాటలు వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సెన్విట్ అనగా సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ సంస్థను మరింత బలోపేతం చేసింది. ఇదివరకు ఈ సంస్థ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే సేవలు ఉండేవండి. కానీ ఇప్పుడు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. దీనికి అనుగుణంగా బాటలు వేస్తున్నారు. థ్యాంక్ యూ.